హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది సండే కంటిన్యూషన్ అనమాట. సండే వ్లాగ్ వెజిటబుల్ మార్కెట్ కూడా వెళ్ళాము. సో వీక్కి కావాల్సినవి తీసుకున్నాము. ఇంకా దాని తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్ ఉంది కదా, ఆల్రెడీ మనం షార్ట్ తీసి పెట్టాను చూడండి, మనం చూడలేకపోతే. అక్కడికైతే వెళ్తున్నాము. అమ్మవారిని సమేత బాగా రెడీ చేశారంట. సో రమ్మని చెప్తే ఇంకా ఎలాగో వెళ్ళి దగ్గరే కదా అని చెప్పి ఇంకా బయలుదేరాము. ఆ రోజు క్లైమేట్ కూడా చాలా క్లౌడీగా చాలా బాగుంది. వాకబుల్ డిస్టెన్సే, కానీ ఇంకా బండి మీద వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోయాము. అదంతా చాలా పెద్ద ఊరు మాట అక్కడ. సో ఇంకా రీచ్ అయిపోయాము టెంపుల్కి కూడా. సో అది మాట. సండే చెప్పాను కదా క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటారు అని చెప్పి, సో అదే చూపిస్తున్నాను. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు. బ్యాక్ సైడ్ వన్ టైం తిరుగుదాము అని చెప్పి వెళ్ళాము. అక్కడ బ్యాక్ సైడ్ మెయిన్ టెంపుల్ అనమాట. అక్కడ తెలిసినవన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్. పక్కనున్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ ఇంకా బాగా ముగ్గలై పెట్టి బాగా డెకరేషన్ అది బాగా చేశారు. మార్నింగ్ వచ్చి చేసినట్టున్నారు ఈ టెంపుల్కి. ఇంకా పూజారి గారు కూడా ఉన్నారు అక్కడ. సో దాని మీద పెట్టుకున్నాము. ఇంకా ఆవిడ చూపిస్తుందన్నమాట, అమ్మ వీడియో తీసుకో అని చెప్పి. బాగా రెడీ చేశారు కదా, మార్నింగ్ ఎప్పుడో వచ్చి 2కో 3కో వచ్చి రెడీ చేశారంట. ఇంకా అక్కడి నుంచి ఫిష్ మార్కెట్కి అయితే వచ్చాము, గాజువాక. చాలా మెస్సీగా ఉంటుంది, కానీ కొనాలి తినాలి అంటే తప్పదు కదా. సో అయితే వెళ్ళాము. అదే మీకు చూపిస్తున్నాను. ఈ సైడ్కి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ పిగ్స్ కూడా అమ్ముతారు కట్ చేసి. సో అదే మాట అది. ఇంకా ఇక్కడ ఫిషెస్, ప్రాన్స్, క్రాబ్స్ అన్నీ ఉన్నాయి. చాలా మెస్సీగా ఉంది, అంటే ఎప్పుడు ఇలాగే ఉంటుంది, సండే కదా. చాలా క్రౌడ్ అయితే ఉంటారు. మొత్తం ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అన్నీ కూడా ఉంటాయి. నేను యాక్చువల్గా అయితే కనుక ఫిష్ అయితే తినేదాన్ని కాదు పెళ్ళికి ముందు, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ తింటున్నాను. వంజరం ఉంటాయి కదా, పామ్ ఫిష్, అలాంటివన్నీ ఏదో అలా తింటూ ఉంటాను. మా హస్బెండ్కి ఫిష్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో తన కోసమే నేర్చుకున్నాను వండడం కూడా. నాకు యాక్చువల్లీ తినడం వండడం రెండూ రాదు ఫిష్. సో ఇష్టమైన వాళ్ళ కోసం తప్పదు కదా, నేర్చుకుంటాం ఎలా అయినా కానీ. సో అదే మాట. పెళ్ళికి ముందు అసలు ఏ వర్క్ చేసేదాన్ని కాదు, అసలు వాటి జోలికే వెళ్ళేదాన్ని కాదు. ప్రాన్ తినడం తప్ప చేయడం కానీ అవేమీ కూడా అలవాట్లు లేవు. కానీ పెళ్ళయ్యాక అన్నీ అలవాటు అవుతూ ఉంటాయి. ఈ ముసలావిడ దగ్గర ఎక్కువ తీసుకుంటూ ఉంటాము ప్రాన్. సో బేరం ఆడుతున్నారు అన్నమాట, ఎంతకి ఇస్తావు అని చెప్పి. మా హస్బెండ్ చాలా బాగా బేరం ఆడతారు, బాగా కొంటారు కూడా. వెజిటేబుల్స్ అండ్ ఇలా ఎన్వి మార్కెట్ కూడా బాగా చేస్తారు. నాకు అంతగా టచ్ లేదు, నేర్చుకోవాలి తనతో పాటు ఉండి. సో అదే మాట, అవన్నీ చూస్తున్నాము. లాస్ట్కి ఈవిడ దగ్గరే మేము ప్రాన్ తీసుకున్నాము. వంజరం తీసుకుందాం అనుకున్నాము, కానీ మా ఇద్దరికి అంత పెద్ద ఫిష్ ఎక్కువైపోతుంది మాకు అని చెప్పి ఇంకా తీసుకోలేదు. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడో చూద్దాము అని చెప్పి అనుకున్నాం అన్నమాట. నాకు ప్రాన్స్ అంటే చాలా ఇష్టం. సో ప్రాన్నే రకరకాలుగా వండుకుంటూ ఉంటాను. ఇంకా చూసారా పెద్ద పెద్ద ఫిషెస్ అన్నీ ఎలా ఉన్నాయో చూసారా, మీకు చూపిద్దామని చెప్పి వీడియో క్లిప్పింగ్స్ తీసాను చూడండి. విశిష్ట అంత ఫిషెస్ ఉండేవి, కానీ ఈరోజైతే లేవు. మరి వాటాకు కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇంకా బిర్యానీ చేద్దామని చికెన్ షాప్కి కూడా వెళ్ళాము. చికెన్ తీసుకున్నాను. ఇంకా ఆల్రెడీ చికెన్ బిర్యానీ మీరు ఆల్రెడీ చూసారు, దమ్ పెట్టాను కదా షార్ట్స్లో. ఇంకా అందుకని క్లిప్పింగ్ కూడా యాడ్ చేయలేదు. ఇలా లాస్ట్లో ఇలా గీ వేస్తే దమ్ పెడితే చాలా బాగుంటుంది రైస్. ఇంక ఈవినింగ్ బయటకు వెళ్దామని చెప్పి వీళ్ళిద్దరు ట్రైనింగ్ డ్రెస్సెస్ వేసుకొని తిరుగుతున్నారు. ఇంకా మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా వాళ్ళ ఎంట్రన్స్ గేట్ అనమాట, నార్త్ ఫ్లోరెన్స్ విలేజ్ అని గంగవరం పోస్ట్ రోడ్ అనమాట వాళ్ళది. అక్కడ అపార్ట్మెంట్స్లో ఉంటారు వీళ్ళు, గేటెడ్ కమ్యూనిటీ. సో ఇక్కడ ఉంటారన్నమాట వీళ్ళు, అత్తయ్య గారు వాళ్ళు. ఇక్కడ పార్క్ ఉంది కదా, చిల్డ్రన్ ప్లే ఏరియా. యాక్చువల్లీ ఇంకో ఫేజ్ 2లో కూడా పార్క్ ఉంది, ఫేజ్ 1 పార్క్ అన్నమాట. అక్కడ ఆడుకుంటూ ఉంటారు కృష్మిత వాళ్ళు. ఇంకా వాళ్ళ బాల్కనీలో ఏసీ బాక్స్ దగ్గర పావురం ఎగ్స్ పెట్టిందంట. మార్నింగ్ వీళ్ళు చూశారు, సో అది నాకు చూపిస్తున్నారు అన్నమాట. అక్కడ ఉంది అమ్మ చూడు అని చెప్పి. ఆల్రెడీ పావురం
అక్కడ దాని మీద కూర్చొని ఉందన్నమాట. ఓకే బాయ్ గాయ్స్.